రాజమహేంద్రవరంలో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ విశాఖపట్నం జోన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి మంగళవారం సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. సుమారు 2.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యంత్రాల ద్వారా 726 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు సౌకర్యం లభించనుంది. పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ భవిష్యత్తులో మరిన్ని సేవాముఖ కార్యక్రమాలతో సహకరించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిజిఎస్టీ కాకినాడ ఆడిట్ సర్కిల్ సి సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్ అధికారి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నా జీవితంలో మరువలేని రోజు. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ స్వచ్ఛ భారత్లో టాప్ ప్రయారిటీ ఇచ్చినారంటే బహిరంగ మల విసర్జన జరగకూడదు అని. అంటే టాయిలెట్స్ కట్టాలి అని. టాయిలెట్స్ కట్టాలంటే ఏమంటారు తెలుగులో? శౌచాలయాలు అంటారా? టాయిలెట్స్ని శౌచాలయాలు కట్టించాలని మరి మొదలు పెడితే, నేను అప్పట్లో అడిషనల్ కమిషనర్గా హైదరాబాద్లో ఉండేవాడిని. మరి హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లాలో 10 స్కూళ్ళను ఎంచుకుని జనార్దన్ రెడ్డి గారు అని సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయనకి డబ్బులు ఇచ్చి 10 లక్షల రూపాయలు 5 టాయిలెట్లు కట్టించినాం. అక్కడి నుంచి మొదలు పెట్టినాం. కానీ దానికంటే ముందు జిఎస్టీ భవన్ హైదరాబాద్లో మా కస్టమ్స్ అధికారులు, మా జిఎస్టీ అధికారులు కూర్చున్న చోట మొట్టమొదటిగా Providing RO water filter facilities to 10 schools.